విజయసాయిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో అసలు డెవలప్మెంట్ లేదు అనేది ప్రధానమైన చర్చకు వస్తున్న రాజకీయ ఎజెండా ఈ ఎన్నికల్లో. మీరేమో డెవలప్మెంట్ జరిగింది, సంక్షేమం కాదు డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే కనిపించాలి కదా. నేను చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతూ ఉన్నాను, బిల్డింగ్లే, రోడ్లే, అదేవిధంగా ఒక రాజధాని ఏది, లేకపోతే ఒక అభివృద్ధి అనేది నమూనా చూడటానికి ఎక్కడ కనిపిస్తుంది? అభివృద్ధి కొరవడింది అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అభివృద్ధి అంటే రోడ్లు, బిల్డింగ్స్ మాత్రమేనా? అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడా మేము వెనుకంజ వేయలేదు. చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల కాలంలో 14 నుంచి 19 వరకు దానికి చేసిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ అధికంగా అభివృద్ధి సాధించి చూపించాం మేము. ఎక్కడ ఒక ఐకానిక్ బిల్డింగ్ ఏది, ఓ పెద్ద ప్రాజెక్ట్ ఏది? రామాయపట్నం పోర్టు విషయంలో కానీ, జువ్వలదిన్నె షిప్పింగ్ హార్బర్ కానీ, మొత్తం 6-7 షిప్పింగ్ హార్బర్స్ నిర్మించడం జరిగింది. సంగం బ్యారేజ్ కానీ, ఆ తర్వాత నెల్లూరు బ్యారేజీని పూర్తి చేశాం. ఉదయగిరిలో అగ్రికల్చరల్ యూనివర్సిటీ పెట్టాం. అపాచీ లెదర్ని ఫ్యాక్టరీని నెలకొల్పేదానికి ప్రయత్నం చేసి తీసుకొచ్చాం. క్రిప్కో ఇథనాల్ ప్లాంట్ని, విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ని తీసుకొచ్చాం ఇండస్ట్రియల్గా. మాండలీస్ చాక్లెట్స్ కంపెనీని తీసుకొచ్చాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగానే అది ప్రారంభోత్సవం జరిగింది. శ్రీ సిటీలో 3 ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని తీసుకురావడం జరిగింది. బ్లూ స్టార్, డైకిన్, ఇవన్నీ కూడా సంస్థలు అక్కడ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని నెలకొల్పడం జరిగింది. కొత్తగా యాంకర్ సంస్థ 250 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. 45,000 స్కూల్స్, బడులని నాడు నేడు ప్రోగ్రాం కింద, మీరు బిల్డింగ్స్ అన్నారు, నాడు నేడు ప్రోగ్రాం కింద 45,000 స్కూల్స్ని మేము ఆధునీకరణ చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాం. మీరు ఇప్పుడు చెప్పిన డెవలప్మెంట్ ఇండికేటర్స్ ఇవే అయితే ఇది సరిపోతుందా? జనం చెప్పేది, మీరు ఎకనమిస్ట్గా ఉన్నారు, చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నారు, ప్రపంచం చూశారు, ప్రపంచం అంతా అర్బనైజేషన్ మీద నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అర్బనైజేషన్ ఎక్కడ జరిగింది? అర్బన్ గ్రోత్ ఎక్కడుంది? అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడుంది? ఒక ఐటీ ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ కనిపించకపోతే మరి అభివృద్ధి, మీరు చెప్పిన ఓడరేవులు వచ్చినాయని, షిప్పింగ్ హార్బర్లు వచ్చినాయి అనేది, ఏదో ఉద్యోగాలు వచ్చినాయని, విత్తనాలు ఫ్యాక్టరీలు ఇది సరిపోదు కదా ఆంధ్రప్రదేశ్కి? చెప్పండి, అభివృద్ధి సూచిక అన్నటువంటిది రోడ్లు, బిల్డింగ్స్ కాదు. నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్గా, ఒక బ్యాంకర్గా నేను చెప్తా ఉన్నాను, అభివృద్ధి సూచిక అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం పెరిగిందా లేదా? ఎంత పెరిగింది? మీకు స్టాటిస్టిక్స్తో పాటు నేను ఇస్తాను. 2, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగిందా లేదా? ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు పోల్చి చూసుకుందాం. మీకు స్టాటిస్టిక్స్ నేను ఇస్తాను.